హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మళ్ళీ నిఫ్టీ 26,000 కిందికి వచ్చింది. అగైన్ వన్స్ చెప్పాలంటే 25,900ని కూడా దాటి కిందికి వచ్చేసింది. 25,877 దగ్గర క్లోజ్ అయిందనమాట. బ్యాంక్ నిఫ్టీ మనకు 58,031, 58,000 అబవ్ క్లోజ్ అయిందని మనం చెప్పుకోవాలి. అండ్ సెన్సెక్స్ మనకు 84,404 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ వరకు మనం చూడండి ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి అనమాట. 0.16% వరకు మనకు మిడ్ క్యాప్స్ కరెక్షన్ అంటే చాలా ఫ్లాట్ అని మనం చెప్పుకోవాలి. స్మాల్ క్యాప్స్ కూడా 0.07 ఇంకా ఫ్లాట్ గా ఉన్నాయని చెప్పుకోవాలి. ఓవరాల్ గా మన పోర్ట్ఫోలియోస్లో మీ పోర్ట్ఫోలియోస్లో ఎవరి దాంట్లో అయినా మనకు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ డామినేషన్ కనుక ఎక్కువ ఉంటే సో ఈరోజు వాళ్ళ పోర్ట్ఫోలియో పెద్దగా నెగిటివ్ సైడ్ ఉండి ఉండదు అనమాట. మాక్సిమం ఎయిదర్ ఫ్లాట్ గా అయినా ఉండుంటుంది లేదా పాజిటివ్ గానే ఉండుంటుంది. సో ఈరోజు మెయిన్గా బ్రాడ్ మార్కెట్ అనేది పెద్దగా లేదన్నమాట. మెయిన్గా నిఫ్టీలోనే కరెక్షన్ కనబడింది. చూడండి అగైన్ 26,000 పైన క్లోజ్ అవ్వడం, అక్కడ నుంచి అగైన్ 25,800 దగ్గర రావడం, ఈ 300 పాయింట్ రేంజ్లో కంటిన్యూగా తిరుగుతుంది నిఫ్టీ. బట్ ఎవరైనా నన్ను అడిగితే ఖచ్చితంగా నిఫ్టీ అనేది స్టిల్ బులిష్గానే ఉంది. సో అప్ ట్రెండ్ స్టిల్ కంటిన్యూషన్లోనే ఉందని నేనైతే చెప్తానమాట. ఎందుకంటే 25,500 పైన ఉన్నంత వరకు నో ప్రాబ్లం అని చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా నిఫ్టీ ఇది కిందికి వచ్చి సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఎయిదర్ 25,700 అది మనకు ప్రీవియస్ టైం లో చేసిందనమాట. సో ఆ లో దగ్గరికి వచ్చేనా ఒకవేళ అప్ సైడ్ వెళ్తుందా, లేకపోతే 25,600 వరకు వచ్చి మరి అక్కడి నుంచి పైకి వెళ్తుందా అనేది చూడాలన్నమాట. నేనైతే ఒక రకంగా 25,600 వరకు వచ్చి అక్కడి నుంచి షూటప్ అయితే ఖచ్చితంగా 25,800, 25,900 దాటి పైకి వచ్చే ఛాన్స్ ఉందని నేనైతే అనుకుంటాను. సో ఓవరాల్గా మెయిన్గా దానికి కారణం ఏంటంటే ఈరోజు చూడండి చైనా యూఎస్ఏకి సంబంధించి డీల్ అయితే జరిగింది. సో అది మెయిన్ హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే అనమాట. సో ఓవరాల్గా సెక్టార్ వైజ్గా మనం చూసుకుంటే రియాలిటీ అండ్ ఎనర్జీ ఈ రెండు సెక్టార్స్ తప్ప మిగతా ఏ సెక్టార్ కూడా మనకు పాజిటివ్ సైడ్ లేదనమాట. అన్ని సెక్టార్స్ నెగిటివ్ సైడే ఉన్నాయి. అండ్ మెయిన్గా చూడండి 26,000 పైన ఎప్పుడైనా ఒకవేళ క్లోజ్ అవుతేనే మనం పొజిషన్స్ తీసుకొని మీరు అప్ సైడ్ ట్రేడ్ చేయండి, లేదా 25,800 to 25,600 25,800 to 26,000 ఈ 200 పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ అయితే నేనైతే చేయను అనమాట. సో బేసికలీ 25,900, 25,880 కిందికి వచ్చినా సరే నేనైతే ట్రేడ్ చేయను. ఎందుకంటే మార్కెట్ అనేది సైడ్ వేస్ లాగా మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు ట్రేడ్ చేయడం అనేది రిస్కీ ట్రేడ్స్ అని అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఓవరాల్గా టాప్ గెయినర్స్ వరకు మనం చూసుకుంటే పీబీ ఫిన్టెక్, తర్వాత బిహెచ్ఈఎల్, తర్వాత ఏబీ క్యాపిటల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ అనమాట. సో ఈరోజు బిహెచ్ఈఎల్ రిజల్ట్స్ అయితే మనకు బాగా వచ్చాయి. దానివల్ల స్టాక్ ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది అనమాట. సో మనం చూడండి టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం చూసుకుంటే ఐడియా, ఐఈఎక్స్ మనకు ఎక్స్చేంజ్ ఉంది కదా, సో అది, తర్వాత ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అది కూడా నెగిటివ్ సైడ్ ఉంది. అండ్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ దీనికి సంబంధించి ఏంటంటే ఒక న్యూస్ ఉందన్నమాట. డ్రగ్కి సంబంధించి ఏదో కెనడాతో కొంచెం ఇష్యూ ఉందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. దానివల్ల మనకు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ది కరెక్షన్ అయితే వచ్చిందనమాట. సో ఎందుకు అంటే ఇది వీళ్ళు క్లారిఫికేషన్ అడిగారంట. కెనడా వాళ్ళు క్లారిఫికేషన్ అడిగారు. దానికి వీళ్ళు క్లారిఫికేషన్ మొత్తం డీటెయిల్స్ పంపించడానికి టోటల్ ఈ ఇష్యూ అంతా సార్ట్ అవుట్ అవ్వడానికి 6 months to 1 year పడుతుందని చెప్పి అంటున్నారు అనమాట. సో దాని ఇంపాక్ట్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ మీద ఈ రోజు అయితే కనపడింది. సో ఫర్దర్గా కనపడుతుందా లేదా అనేది ఐఎమ్ డౌట్ఫుల్ అనమాట. సో ఓవరాల్గా ఈరోజు హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే ఏంటి అంటే చైనా యూఎస్ ట్రేడ్ డీలే. సో ఇది ఒక టెంపరీ ట్రేడ్ డీల్ అనమాట. 1 yearకే టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు. సో చైనా వాళ్ళు అగైన్ మీరు రేర్ ఎర్త్ మెటల్స్ మళ్ళీ సప్లై చేస్తారు యూఎస్ఏకు. సో ఎన్విడియా చిప్స్ మీద కూడా చూస్తున్నామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కొంటాము చిప్స్ తీసుకుంటాము అని చెప్పి వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కానీ ఓకే వి విల్ సీ అన్నట్టు ఒక ఇది అనుకున్నారనమాట. సో ఇక్కడ జరిగింది ఏంటంటే చైనా నుంచి పెద్ద పాజిటివిటీ ఏం రాలేదు. ట్రంప్ను అయితే పొగిడారు, పీస్ కోసం అతను ట్రై చేస్తున్నాడు రెగ్యులర్గా అని చెప్పి ట్రంప్ను అయితే పొగిడారు, కానీ వాళ్ళు డీల్కి సంబంధించి ఎలాంటి పాజిటివిటీ న్యూస్ని ప్రత్యేకంగా ఇవ్వలేదు, మైల్డ్ పాజిటివ్గా ఇచ్చారనమాట. సో ఓవరాల్గా చూడండి సోయాబీన్ అయితే కొనుక్కుంటున్నారు చైనా వాళ్ళు అగైన్ యుఎస్ఏ నుంచి. ఇది ట్రంప్ తన ఎలక్షన్ దీంట్లో చెప్పాను కదా, నేను ఫార్మర్స్కి చెప్పాను. సో దానికి తగ్గట్టే చూడండి చైనా కొనేసుకుంటోంది, మీరు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి ఆయన అయితే చెప్తున్నాడు అనమాట. సో ఆయనేమో అడిగారు, ఆయన ఏం అడిగారంటే మీరు అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇస్తారు ఈ డీల్కి సంబంధించి అంటే ఆయన ఏకంగా 12 అన్నాడు. సో సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ అంత లేదు, ఎందుకంటే చైనా వాళ్ళ రియాక్షన్ చూస్తే మాత్రం అంత ఎఫెక్టివ్గా లేదు, బట్ మైల్డ్ పాజిటివ్గా ఉందన్నమాట అంతే.
సో ఇది పైగా టెంపరీ డీల్ అని చెప్తున్నారు. పైగా ట్రంప్ ఏమో నేను విజిట్ చేస్తాను ఏప్రిల్లో, అగైన్ 1 more ఇది ఉంటుంది, అండ్ జింగ్పింగ్ కూడా అమెరికాకు వస్తారు అని చెప్పి ఆయన స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఇక్కడ ట్రంప్ది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన అన్ని స్టేట్మెంట్స్ అని చేస్తాడు. ప్రతి ఒక్కరి గురించి ఏదైనా పాజిటివ్ స్టేట్మెంట్ చేసినా లేకపోతే నెగిటివ్ స్టేట్మెంట్ చేసినా ఏది చేసినా ఓవర్గానే ఉంటుంది. కాబట్టి అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే దాన్ని బట్టి మార్కెట్ తీసుకుంటుంది అనమాట. అంత చెప్పినా సరే మరి ట్రంప్ ఎంత చెప్పినా మొత్తానికి మార్కెట్ ఏమో నెగిటివ్గా తీసుకునింది అనమాట. మార్కెట్ నెగిటివ్గా తీసుకునింది అనడానికి మన ప్రూఫ్ ఏంటి అంటే గోల్డ్ అనమాట. యాక్చువల్గా గోల్డ్ చూడండి 1,20,000 దగ్గరలో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. యాక్చువల్గా మీకు ఈరోజు లో వరకు మనం చూసుకుంటే 1,18,000 దాటి కిందికి వెళ్ళింది అనమాట. సో 1,18,660 అనుకుంటాను. సో 600, 500 ఆ రేంజ్లో ఉంది. సో అక్కడ వరకు వెళ్ళిన గోల్డ్ ఎప్పుడైతే డీల్ పెద్దగా లేదు, జస్ట్ అండర్స్టాండింగ్ మాత్రమే జరిగిందని ఎప్పుడైతే అనిపించిందో ఆటోమేటిక్గా 1,20,000 అగైన్ పైకి షిఫ్ట్ అయింది అనమాట. చాలా ఫాస్ట్గా షిఫ్ట్ అయింది. సో అదనమాట చైనా యుఎస్ డీల్కి సంబంధించి. సో ఈరోజు నిన్న రాత్రి మనం అనుకున్నట్టే 25 basis points రేట్ కట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఒక హైలైట్ న్యూస్ ఉందన్నమాట. 25 basis points రేట్ కట్ అయితే ఇచ్చారు, కానీ డిసెంబర్లో ఏదైతే రేట్ కట్ ఇవ్వాలో దానికి సంబంధించి ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ ఎట్ అన్నట్టు ఆయన స్టేట్మెంట్ చేశారనమాట. నేను ఇప్పుడే ఫాస్ట్ ట్రాక్ చేయను, దానికి సంబంధించి ఎలాంటి కామెంట్స్ ఇప్పుడే చేయను, డిసెంబర్కి సంబంధించి డేటా వచ్చిన తర్వాత అప్పుడు ఇన్ఫ్లేషన్ లెవెల్స్ని బట్టి చూసి చేస్తాను అని ఇండైరెక్ట్గా చెప్పడం ఏంటంటే ఈ ట్రంప్ టారిఫ్ వల్ల మీకు ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది, దానివల్ల ఇంపాక్ట్ పడుతుంది, కాబట్టి అప్పుడు నేను రేట్ కట్ చేస్తానో చేయనో చెప్పలేను అన్నట్టు ఆయన ఒక స్టేట్మెంట్ చేశారనమాట. అది నెగిటివ్గా తీసుకొని మన మార్కెట్ కూడా నెగిటివ్గా మూవ్ అయింది, అండ్ యుఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా మూవ్ అయ్యాయి అనమాట. సో అదే అనమాట దాని ఇంపాక్ట్ అనేది. ఓవరాల్గా మనం చూడండి గోల్డ్ ప్రైస్ అలా దీని ఇంపాక్ట్ యాక్చువల్గా మీరు చూడండి రేట్ కట్ యొక్క ఇంపాక్ట్. రేట్ కట్ జనరల్గా రేట్ కట్ చేస్తే మన గోల్డ్ అనేది తగ్గాలి, బేసికలీ గోల్డ్ ప్రైస్ అనేది తగ్గాలన్నమాట. కానీ మనకి ఏమైందంటే రేట్ కట్ చేశారు, బట్ స్టిల్ గోల్డ్ ప్రైస్ అయితే పెరిగిందనమాట. సో దట్ ఈస్ ద సెన్సేషన్ అని మనం చెప్పుకోవాలి. సో ఈరోజు ఇంకొక న్యూస్ జరిగింది ఏంటంటే ఇప్పుడు ఈ చైనా వాళ్ళు ఎన్విడియా చిప్ని అగైన్ వాడతారు అని చెప్పి, ఏఐ చిప్స్ని ఏదైతే వాడతారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుందో దాని ఇంపాక్ట్ ఎన్విడియా స్టాక్ మీద కనపడింది అనమాట. సో రికార్డ్ ఫస్ట్ టైం టచ్ చేసింది $5 trillion రికార్డ్ అనమాట. సో ఆల్మోస్ట్ చూడండి దాదాపు ఫస్ట్ కంపెనీ అనుకుంటాను $5 trillion మార్క్ని రీచ్ అయింది అనమాట. సో ఎన్విడియాకి ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా అక్కడ మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ వరకు చూసుకుంటే మనకు మెయిన్గా టెక్ స్టాక్ సంబంధించి గూగుల్ వాళ్ళు రిజల్ట్ పాజిటివ్గా ఇచ్చారనమాట. స్టాక్ వచ్చేసి 7% పెరిగింది గూగుల్ స్టాక్. అండ్ మైక్రోసాఫ్ట్ వీళ్ళు ఓకే రిజల్ట్స్ని అనౌన్స్ చేశారు, బట్ దానికి తగ్గట్టే ఓకేగా ఉండడం వల్ల రిజల్ట్స్ మనకు స్టాక్ అనేది కరెక్షన్ అయిందనమాట. సో ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్తాను నేనైతే. సో ఎందుకంటే ఈ నాస్డాక్ మొత్తంలో చూడండి టెక్ స్టాక్స్ అనేవి బాగా పెరిగాయి ఈ మధ్యకాలంలో. సో దాని ఇంపాక్ట్ ఏం కనబడిందంటే ఓకే రిజల్ట్ అంటే మార్కెట్ కొంచెం బీట్ చేసి రాని రిజల్ట్స్ అవ్వడం వల్ల మనకు మైక్రోసాఫ్ట్ ఏమైందంటే కరెక్షన్ అయిందనమాట. సో ఓవరాల్గా చూడండి రూపీ కూడా ఫర్దర్గా ఈరోజు మళ్ళీ ఫాల్ అయ్యి 88.6 దగ్గరికి మళ్ళీ వచ్చింది. సో 88 తర్వాత 87.8 వరకు వెళ్ళిన రూపీ కొంచెం స్ట్రెంగ్తన్ అయింది అని అనుకున్నాం మనము. సో అగైన్ అక్కడ నుంచి 88.6కి మళ్ళీ వచ్చిందనమాట. సో 88.8 మనకి ఏదైతే లో ఉందో రికార్డ్లో అక్కడ వరకు అయితే ఇంకా రాలేదు, కానీ 88.6 దగ్గర అయితే ప్రస్తుతానికి రూపీ ఉందన్నమాట. ఎఫ్ఐడిఐ షార్ట్స్ వరకు చూసుకుంటే వాళ్ళు నిన్న వరకు చూసుకుంటే మనకు 81% వరకు షార్ట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో 19% లాంగ్స్ అనమాట. సో వాళ్ళు ఇంకా ఏదైనా స్టిల్ ఇంకా కొంచెం షార్ట్ కవరింగ్ కనుక చేస్తే మనకు మార్కెట్ ఫర్దర్గా 26,200ని దాటి వెళ్తుంది అనమాట. సో చూడాలి 26,500, 27,000 దగ్గరగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బాగా పెరిగాయి మొన్న వరకు. సో ఈ రోజు వచ్చిన కరెక్షన్ వల్ల మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే మళ్ళీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 26,000 దగ్గరికి వస్తుందా, లేకపోతే 26,500 దగ్గర స్ట్రాంగ్గా బిల్ అవుతుందా అనేది మెయిన్గా చూడాల్సింది ఉందన్నమాట ఈ సిరీస్ నవంబర్ సిరీస్కి సంబంధించి. సో దాన్ని బాగా అబ్జర్వ్ చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఓవరాల్గా ఈరోజు టాప్ న్యూస్ ఆఫ్ ద డే వచ్చేసి ఇదే అనమాట. మనకు మార్కెట్ మీరు చూడండి ఓవరాల్గా రిజల్ట్ సీజన్ వరకు చూసుకుంటే పాజిటివిటీనే ఉంది. అండ్ ఇంకొక హైలైట్ న్యూస్ ఏమొస్తుందంటే బ్యాంక్స్కి సంబంధించి కూడా న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో బ్యాంక్స్ని మర్జర్ చేస్తారు, మ్యాక్సిమం
8 PSU బ్యాంక్స్నే ఉంచుతారు అని చెప్పి న్యూస్ వస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు ఇప్పటి వరకు. సో కొన్ని బ్యాంక్స్ని ఎస్బీఐలో, కొన్ని బ్యాంక్స్ని బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్ చేస్తారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది, కానీ ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. సో ఓన్లీ రూమర్స్ అనే మనం ఇప్పటి వరకు అనుకోవాలన్నమాట. ఒకవేళ గవర్నమెంట్ కనుక అనౌన్స్ చేస్తే అప్పుడు మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఇదనమాట మెయిన్ న్యూస్ ఆఫ్ ద డే. సో ఓవరాల్గా మనం చూసుకుంటే మార్కెట్ బుల్లిష్ సైడే ఉంది. సో ఫర్దర్గా కూడా బుల్లిష్ సైడ్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.